గారికి కూడా విన్నపం ఇవ్వడం జరిగింది, డిఈఓ గారిని కలవడం జరిగింది, ఎంఆర్ఓ గారికి విన్నపం ఇవ్వడం జరిగింది, సీఎం ఆఫీసుకు కూడా పంపించడం జరిగింది. దయచేసి మీడియా మిత్రుల ద్వారా ఈ రోజు స్కూల్ యాజమాన్యాలు తెలియజేస్తుంది ఏంటంటే తక్షణమే స్కూల్లో పెంచిన ఈ యొక్క ఫీజులన్నీ కూడా రోల్ బ్యాక్ చేయాలి. ఏవైతే మీరు కంపల్సరీ పుస్తకాలు, ఏవైతే షూస్, ఇవన్నీ యూనిఫామ్స్ కంపల్సరీగా స్కూల్లోనే కొనాలి అని పెడుతున్నటువంటి షరతులన్నీ కూడా స్కూల్ చైల్డ్ రైట్స్ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరు పాటించాలి. ఈ యొక్క వైలేషన్ అయితే మేమైతే ఒప్పుకోమని చెప్పి ఈ రోజు తెలియజేస్తున్నాం. స్కూల్ యాజమాన్యం దిగొచ్చి ఈ యొక్క ఫీజులు రోల్ బ్యాక్ చేసినంత వరకు ఈ యొక్క నిరాహార దీక్ష కొనసాగుతాం. ఈ నిరాహార దీక్షలో ఏ ఒక్క తల్లిదండ్రులు ఈ యొక్క ప్రాణాలు కోల్పోయినా దీనికి కారణం డిప్యూటీ స్కూల్ యాజమాన్యం ఈ సభాముఖం తెలియజేసుకుంటాం. We want justice. 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 భయంతోనే మేము స్టార్ట్ చేస్తామండి. ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ వరకు అంటే 100% పెంచేసానండి. ఇది అన్యాయం కదండి. దానికోసం నేను మాట్లాడాను. ఆల్రెడీ శుక్రవారం మేనేజర్ గారు ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న మాటకి నేను థ్యాంక్స్ చెప్పడానికి ఈరోజు వెళ్తే ఆవిడ ఈరోజు వేరండి. ఎక్కడికి వెళ్ళిపోయారండి ఆవిడ? ఇద్దరు ప్రిన్సిపల్స్ వచ్చి కూర్చొని మేము ఒప్పుకోలేదు, ఆ రోజు వేరు ఈ రోజు వేరు అంటున్నారు. అంటే ఏంటి ఫూల్స్ చేస్తున్నారండి పేరెంట్స్ ఈ రోజు? అంటే ఏప్రిల్ 1 యూజ్ చేసుకున్నారు మీరంతా.